అసలు ఏ సిమ్టమ్స్ ఉంటే అలర్జీ అంటారు? హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ వివికే సందీప్, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్. అందరికి వచ్చే అనుమానాలు ఏంటంటే ఎలర్జీ అంటున్నారు. అంటే ఎలర్జీ అంటే ఏంటి, ఏ సిమ్టమ్స్ ఉంటే వాటిని ఎలర్జీ అంటారు, అవి చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. ఎలర్జీ అనేది బేసికల్గా 4-5 చోట్ల వస్తుంది. స్కిన్కి వస్తుంది, ఐ, ఇయర్, లంగ్స్ అండ్ గట్. స్కిన్ ఎలర్జీ అంటే అందరికీ తెలిసిందే, చర్మం మీద ర్యాషెస్ రావటం, స్వెల్లింగ్స్ రావటం, దురదలు రావటం, ఇది సైన్ ఆఫ్ ఎలర్జీ. తర్వాత ఐస్, కంట్లో నుంచి నీరు కారినా, కళ్ళు ఎక్కువసార్లు నలుపుకోవాలనిపించినా, కళ్ళు ఎర్రబడినా, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఎలర్జీ. నెక్స్ట్ నోస్ అందరికి తెలిసిందే, ముక్కులో నుంచి చీమిడి రావటం, జలుబు చేయటం, లేకపోతే తుమ్ములు రావటం, ముక్కు దురదగా అనిపించడం, నోస్ బ్లాక్ అవటం, ఇవన్నీ నోస్ ఎలర్జీ యొక్క సిమ్టమ్స్. తర్వాత లంగ్స్, దగ్గు వచ్చినా, ఊపిరి పట్టేసినట్టు అనిపించినా, చెస్ట్ టైట్నెస్ అంటే వెనక నుంచి ఎవరో గట్టిగా పట్టేసుకున్నట్టు, చెస్ట్ టైట్గా ఉన్నట్టు అనిపించిన, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ ఎలర్జీ. లాస్ట్ వన్ గట్, ఇంటెస్టైన్. కడుపులో క్రాంప్స్ వచ్చినట్టు అనిపించిన, కడుపు నొప్పి వచ్చిన, కడుపు బ్లోటింగ్ అంటే ఉబ్బరంగా అనిపించిన, ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్ళాలనిపించడం, మోషన్స్ అవ్వటం, వామిటింగ్ సెన్సేషన్, ఇవన్నీ సైన్స్ ఆఫ్ గట్ ఎలర్జీ. వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా మీకు ఎలర్జీ ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం చూడాల్సింది వేటికి ఎలర్జీ ఉందనేది.